ఇది ఒక ట్రీ ఫార్మేషన్. ఎలా ఉంటదంటే మీరు జాయిన్ అవుతారు. మీ కింద ఒక నలుగురిని జాయిన్ చేసుకోవాలి. వాళ్ళ కింద ఒక నలుగురిని, వాళ్ళ కింద ఒక నలుగురిని. ఇది జరిగే ప్రాసెస్. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. హలో గైస్, నేను మీ భానుప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ అబౌట్ టుడే యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మార్కెట్ లో బాగా ఫేమస్ అయినా సరే, అంటే ఐ మీన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మనం మంచిగా వింటున్న కంపెనీ వచ్చేసరికి మై4ఎవర్ అనమాట. మై4ఎవర్ లివింగ్. సో ఈ కంపెనీ గురించి జరిగే ప్రాసెస్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఇది అసలు స్కామా, లేదా నిజంగానే దీంట్లో మనం డబ్బులు సంపాదించవచ్చా, అసలు దీంట్లో జరిగే ప్రాసెస్ ఏంటి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఇది స్థాపించింది ఎవరు, అసలు ఇది రియలా ఫేక్ అనేది మనం డైరెక్ట్ మాట్లాడుకుందాం. సో గైస్, ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఇప్పుడైతే వీడియో లెట్స్ గో టు ద టాపిక్. ఇప్పుడు ఏంటంటే మనం మై4ఎవర్ లివింగ్ కంపెనీ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. అసలు ఇది రియలా ఫేకా, దీంట్లో మనం సంపాదించుకోవచ్చా లేదనేది ఇన్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాము. సో గైస్, మై4ఎవర్ కంపెనీ అనేది 1978లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. అది కూడా టెంపీ అరిజోనాలో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. దీని ఫౌండర్ వచ్చేసరికి రెక్స్ మాగోన్ అనమాట. ఈయన 1978లో ఈ కంపెనీని అనేది స్థాపించాడు. సో కంపెనీ గురించి అయితే అర్థమైంది కదా, ఇది ఫేక్ అయితే కాదు, రియల్ కంపెనీ వచ్చేసరికి రియల్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఈ కంపెనీ ఏంటంటే ఎస్టాబ్లిష్ అయిన కాడ నుంచి మంచిగా అయితే ప్రొడక్ట్స్ అనమాట, జెన్యున్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతుంది. వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అలోవెరాతో తయారు చేస్తారనమాట. సో ఇవి న్యాచురల్గా అయితే తయారు చేస్తారు అండ్ మంచిగా ఉంటాయి అని అయితే చెప్తున్నారు. అండ్ ఆ ఫౌండర్ యొక్క ఇమేజ్ అయితే మీకు ఒకసారి ఇక్కడ పక్కన అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ గైస్, ఇప్పుడు మనం మేజర్గా పోయే టాపిక్ ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బయట మాట్లాడుకునేది దీంట్లో సంపాదించవచ్చా, దీంట్లో అసలు మనం సంపాదించగలమా అనేది అయితే మాట్లాడుకుందాం. దీని గురించి అయితే నేను ఫుల్గా అయితే ఎంక్వైరీ చేశాను. సో నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో గైస్, ఫస్ట్ ఏం జరుగుతుందంటే మీరు ఇన్స్టాగ్రామ్లోనో లేదా మీ ఫ్రెండ్స్ ద్వారానో ఈ కంపెనీకి అయితే అప్రోచ్ అవుతారనమాట. అప్రోచ్ అవడం అంటే ఎలా అంటే, ఫర్ సపోజ్ మీరు రీల్స్ అనేది స్క్రోల్ చేస్తున్నారు. రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే, మీరు పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారా, వెంటనే అయితే ఇక్కడ క్లిక్ చేయండి, ఫామ్ ఫిల్అప్ చేయండి, మా వాళ్ళు మీతో మాట్లాడతారు అన్నట్టుగా ఒక ఫామ్ వస్తుంది. సో ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తారు. మీరు ఫిల్అప్ చేయడంలోనే, ఎందుకంటే ఇప్పుడు మేజర్గా చూసుకుంటే మన కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎవరికైనా డబ్బులు అనేది చాలా అవసరం అనమాట. లైక్ ఇంట్లో వాళ్ళని అడగలేరు కదా. సో ఈ టాపిక్ మీద బేస్ అయితే ప్రతి ఒక్కరు అయితే చూస్తున్నారు అనమాట. ఐ మీన్ ఈ టాపిక్ యూజ్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ అయితే చూస్తుంది అనమాట. సో అలానే వీళ్ళు కూడా పెడతారు. పెట్టినప్పుడు ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తారు. మీరు ఫిల్అప్ చేసినప్పుడు మీకు దగ్గరలోనే లేదా మీకు రిలేటివ్ గానే ఎవరో ఒకరు కాల్ చేస్తారనమాట. లైక్ 4ఎవర్లోనే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరో ఒకరు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు ఇలా ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, మేము మై4ఎవర్ లివింగ్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉందా జాయిన్ అవ్వటానికి అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారనమాట. ఎక్స్ప్లెనేషన్ అంటే లైక్ ఎలా అంటే, మీరు చాలా చూసుంటారు. మీరు కార్ కొనగలరా, లేదా మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీ చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్న టైప్లో ఏదో ఒకటి చెప్పడం అయితే మొదలు పెడతారంట. ప్రతి ఒక్కడైతే చెప్తుంటారు మీకు. లైక్ ఎలా అంటే, మీరు రిచ్ అవ్వాలంటే మీరు ఇలానే చదువుకుంటే అవ్వదు కదా, లేదా సంథింగ్ ఏదో ఒకటి చేయాలి కదా, మీ పేరెంట్స్ని అన్నీ అడగలేరు కదా, ఇలా సెంటిమెంటల్గా అయితే మాట్లాడతారు, పక్కా మాట్లాడతారు. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వాలి కదా, జాయిన్ అవ్వాలంటే వాళ్ళు మాట్లాడాలి. సో మాట్లాడతారు అన్నమాట. మాట్లాడినప్పుడు మీకంటూ ఒక హోప్స్ అనేవి పెరుగుతాయి. లైక్ ఓకే, మనం సంపాదించుకుందాం అని చెప్పేసి. దీంట్లో జరిగే ఫస్ట్ స్టెప్ మీకు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే మిమ్మల్ని డైరెక్ట్ అట్రాక్ట్ చేస్తుంటాయి అనమాట. లైక్ ఎలా అయినా సరే మిమ్మల్ని దాంట్లోకి తీసుకెళ్ళాలి అనే టైప్ అయితే ఉంటాయి అనమాట క్లాసెస్ అనేవి. సో ఈ ఎగ్జాక్ట్గా ఒక వారం రోజులు అయితే జరుగుతుంది. ఈ వారంలో 2వ రోజే మీకు వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మీ పేరు మీద మై4ఎవర్ లివింగ్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్తో లింక్ అవ్వాలంటే మీకైతే ఒక ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ చేయటానికి మీ కాడ అయితే ఒక 200 అయితే తీసుకుంటారు. ఈ 200 ఎందుకు అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, మేమైతే తీసుకోము ఈ 200, ఈ కంపెనీకి అయితే మేము ప్రొవైడ్ చేస్తాము, కంపెనీకి అయితే కడతాము, మీ తరపున 200 అని అయితే చెప్తారు.
అది నిజమో కాదైతే నాకైతే తెలియదు. నేనైతే నిజమనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు పర్సన్స్ అయితే పరిచయం అయ్యారు. నేమ్స్ అయితే నేను చెప్పను. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకళ్ళైతే నా జూనియర్. నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ కదా. సో ఒకళ్ళు నా జూనియర్, ఒకళ్ళు నా సీనియర్ అనమాట. ఇలా అయితే నేను చెప్పగలను. ఇద్దరు అమ్మాయిలే. ఒకళ్ళు నా జూనియర్, ఒకళ్ళు నా సీనియర్ అనమాట. సో ఈ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్ యొక్క సీనియర్ అనమాట. లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు నాకు నా జూనియర్ కాల్ చేశారు. నా జూనియర్ కాల్ చేసి నాకు దీని గురించి చెప్పి నన్ను రిజిస్ట్రేషన్ చేయించారనమాట. సో అలానే నా జూనియర్ రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరంటే నా సీనియర్ అనమాట. సో ఇలా వీళ్ళిద్దరు అయితే పరిచయం అయ్యారనమాట. వీళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత ఇన్ డీటెయిల్గా అయితే నాకు చెప్పారు ఎలా ఉంటుంది అని చెప్పారు. కానీ నాకు క్లారిటీ వచ్చేలా అయితే చెప్పలేదు అనమాట స్టార్టింగ్లో. లైక్ ఎలా అంటే ఈ కంపెనీలో మీరు ఇలా చేయొచ్చు ఇలా ఉంటుంది అని చెప్పి అయితే చెప్పాల. ఏ కాడికి మిమ్మల్ని కొండలు ఎక్కడానికే చూపిస్తారనమాట. లైక్ ఎలా అంటే మీకు అంత వస్తుంది, ఎంత వస్తుంది, లేదా మీరు అంత జనరేట్ చేసుకోవచ్చు, ఎంత జనరేట్ చేసుకోవచ్చు అనేది చెప్తారనమాట. సో మై ఫర్ అవర్ కంపెనీకి ఎంతమంది ఇప్పటిదాకా లాగిన్ అయ్యి తెలుసుకున్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది దీంట్లోకి వెళ్ళి బ్యాక్ స్టెప్ వేశారనేది. సో గైస్ ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ అయితే వెళ్దాం. ఫస్ట్ టాపిక్ అర్థమైంది కదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీకు 200 తీసుకుంటారు, అవి కంపెనీకి అని చెప్తారు. అండ్ సెకండ్ స్టెప్లో ఏంటంటే మీరు ఒక 2 days వెళ్ళంగానే 2 days తర్వాత అయితే మీ చేత అయితే 1600 అయితే కట్టించుకుంటారు. ఎందుకంటే మీ చేత ప్రొడక్ట్స్ అయితే కొనమంటారు అనమాట. ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకంటే ఒక క్లారిటీ వస్తుంది కదా. మీరు సజెస్ట్ చేయడానికైనా సరే మీకు క్లారిటీ ఉండాలి కదా అన్నట్టుగా చెప్తారనమాట. సో మీ చేత అయితే ఒక 1570 రూపాయలకి అయితే ప్రొడక్ట్స్ కొనిస్తారు. సారీ 70 కాదు, 1597 రూపాయలు. 1597 రూపాయలకి అయితే మీ చేత అయితే ప్రొడక్ట్స్ కొనిస్తారనమాట. లేదా మీ ఐడి లాగిన్ పాస్వర్డ్ తీసుకొని వాళ్ళైతే కొంటారు. మీ చేత అయితే 1600 అయితే కట్టించుకుంటారు. అండ్ 3 రూపాయలు అయితే బ్యాక్ వేస్తారు మీ అకౌంట్కి. సో ఇది ఇక్కడ దాకా అయితే మీకు అర్థమైంది కదా. అంటే 1600 పెట్టి మీరు ప్రొడక్ట్స్ కొన్నారు, ఆ ప్రొడక్ట్స్ అయితే ఇంటికి వస్తాయి అనమాట. డెలివరీ అవుతాయి, డోర్ డెలివరీ అయితే అవుతాయి. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటే మీరు 2cc కంప్లీట్ చేయాలంటే 30,000 అయితే కట్టాలన్నమాట. సో 1cc, 2cc, 3cc, 4cc లేదా 25cc, 75cc, 120cc ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ వీటిలో జరిగే స్టెప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మీరు జాయిన్ అయిన కొత్తలో అంటే ఫస్ట్ స్టెప్లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోగానే మీరైతే కస్టమర్గా అయితే మీకు ఒక సీనియర్ అయితే కాల్ చేస్తారనమాట. ఇప్పుడు నా సీనియర్ జూనియర్ అని చెప్పే కదా, వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు అయితే కాల్ చేస్తారనమాట. లైక్ వీళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి మీకు సీసీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీసీ అంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దాం, దాంట్లోకి జాయిన్ అయిపోతారనమాట. ఒక కస్టమర్గా లోపలికి వెళ్తారు, అర్థమైందా? తర్వాత వచ్చేసరికి వీళ్ళు స్టెప్స్ చెప్తారనమాట. 1cc అంటే నార్మల్ అని, తర్వాత 2cc వచ్చేసరికి అసిస్టెంట్ సూపర్వైజర్ అని చెప్తారు. 2cc వచ్చేసరికి తర్వాత 25cc అనమాట. 25ccకి వచ్చేసరికి మీరు సూపర్వైజర్ అనమాట. ఇక్కడ శాలరీస్ కూడా మనం మాట్లాడుకుందాం. అసిస్టెంట్ సూపర్వైజర్కి వచ్చేసరికి మీకు 15,000 to 20,000 వస్తాయి అని చెప్తారు. అండ్ సూపర్వైజర్కి వచ్చేసరికి మీ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్గా అయితే మారుద్దని చెప్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నథింగ్ బట్ మీరు పని చేసినా చేయకపోయినా సరే మీకైతే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, జనరేట్ అవుతూనే ఉంటుంది. సో సూపర్వైజర్కి వచ్చేసరికి మీ శాలరీ 35 to 40 ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. తర్వాత వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్కి వెళ్ళేసరికి మీ సీసీ వచ్చేసరికి 60 or 75 ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి మీ శాలరీ వచ్చేసరికి 80K to 90K అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత వచ్చేసరికి మేనేజర్కి వచ్చేసరికి మీ సీసీ 120cc అయితే ఉండాలన్నమాట. 120cc ఉంటే మీరు మేనేజర్. మీ ఇన్కమ్ వచ్చేసరికి 1 lakh అబోవ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మనకి సీసీస్ ఓకే అమౌంట్ వస్తే మనం ఇలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ జరిగే ప్రాసెస్ మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక ట్రీ ఫార్మేషన్ అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు. మీరు జాయిన్ అయిన తర్వాత 2cc కంప్లీట్ అవ్వడానికి మీ కింద ఒక టీంని అయితే బిల్డ్ చేసుకోవాలి. మీ కింద టీంని బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఒక 4-5 జాయిన్ చేయించాలన్నమాట. ఇప్పుడు మీరు ఎలా అయితే జాయిన్ అయ్యారో మీ కింద అలానే జాయిన్ చేయించాలి. అప్పుడు మీ కింద ఒక టీం అనేది జనరేట్ అవుతుంది. టీం జనరేట్ అయినప్పుడు మీకంటూ క్లారిటీ వస్తుంది. ఓకే, చేసే పని ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత 2cc కంప్లీట్ అవ్వడానికి మీ కాడ 30,000 అయితే వసూలు చేస్తారు. మీకు జరిగే ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు 2cc కంప్లీట్ చేయాలంటే 30,000 అయితే కట్టాలి. ఆ 30,000 ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏది 2cc కంప్లీట్ చేయడానికి మీ కాడ 30,000 అయితే అడుగుతారనమాట.
ఎందుకంటే ఆ 2cc కంప్లీట్ అయితే మీకంటూ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయితే మీరు సూపర్వైజర్ పోస్ట్కి వెళ్తారు. సో ఓకే 30,000 కట్టేద్దాం అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది అనుకుందాం, మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుందాం, 30,000 కట్టేద్దాం, మనం సూపర్వైజర్ పోస్ట్కి వెళ్తాం కదా, ప్యాసివ్ ఇన్కమ్ వస్తే సో మనకేం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మీరు 2 పాయింట్లు అయితే ఆలోచించాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది. సో గైస్, మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఎలా అయితే జాయిన్ అయ్యారో సేమ్ అలానే వాళ్ళు మనీ కట్టి జాయిన్ అవుతారనమాట. జాయిన్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్, వాళ్ళ కాడ నుంచే మీకు అమౌంట్ రావాలి అంటే వాళ్ళ కాడ నుంచే కంపెనీకి వెళ్తే కంపెనీ కాడ నుంచి మీకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రాసెస్ అయితే ఇది. వాళ్ళ ఆ అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటే అప్పులు చేసే కట్టాలి. ఎందుకంటే ఎవరికాడ 30,000 అంటే ఉండవు. నాకు చెప్పిన పని ఏంటంటే తర్వాత 15 1cc కంప్లీట్ చేసుకో, తర్వాత అవుతాయి చిన్నగా నీ కింద జాయిన్ అవుతారు కదా, వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్తో నువ్వు సెటిల్ డౌన్ చేయొచ్చు, 2cc కంప్లీట్ చేయొచ్చు అన్నాడు నాకు చెప్పారు. బట్ ఇదంతా అయితే నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే నా కాడ అమౌంట్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా ఫర్దర్గా మూవ్ అవుదాం అనుకున్నాను, బట్ నా కాడైతే అమౌంట్ లేవు. సో ఈ 30,000 అనేది చాలా కష్టతరం మీద అయితే వస్తాయి అనమాట. అంటే ఎలా అంటే మీ కింద ఒక 4 జాయిన్ అవుతారు, ఆ 4 అయినా సరే అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళైనా సరే అప్పు చేయాల్సిందే. అప్పు చేసి ఆ 30,000 తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ కింద వాళ్ళు ఇలా ఒక ట్రీ ఫార్మేషన్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. సో మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందంటే కేవలం వాళ్ళ వల్లే వస్తుంది. సో ఒక విషయం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంతకాలం దాకా అంటే ఇస్తారు, ఓకే, అందరూ మన దేశంలో వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు. అబ్బా ఒకేసారి మన దేశంలో వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు అనుకుందాం, జాయిన్ అయిపోయారు. తర్వాత ఇంకా జాయిన్ చేయించడానికి ఉంటారు కదా, మరి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది ఒకటి ఆలోచించారా? సర్లే ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాము. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంది మాకంటే మనకు తెలిసిన మేడమే ఉన్నారు, మానస మేడం అని చెప్పేసి. దీనివల్ల నాకు ఎటువంటి రెమ్యునరేషన్ ఏం రాదనమాట. సో చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక మానస మేడం అని చెప్పేసి మన మేడమే, మీకైతే మంచిగానే హెల్ప్ చేస్తారు, మంచిగానే మాట్లాడతారు మీతో. కింద అయితే ఒక ఫామ్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేశాను. సో ఆ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి, మేడం అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మంచిగానే మాట్లాడతారు మీతో, అంతా మంచిగానే ఉంటుంది. సో గైస్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే మై ఫర్ అవర్ లివింగ్లో అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకంటూ క్లారిటీ వస్తుంది ఇది ఎలా ఉంటుంది అనేది. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.